నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆఫీసర్లు ఎవరైనా అరెస్ట్ అయితే కులాల పేరు చెప్పి ఆందోళన చేయటం ఈ మధ్యకాలంలో బాగా రివాజ్ అయిపోయింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లోను కూడా ఈ ఛాయలు మనకి రకరకాల సందర్భాల్లో బయటపడుతూ వస్తున్నాయి. దీనికి ఎవరు మినహాయింపు కాదు, ఏ కులం లేకపోతే ఏ సామాజిక వర్గం మినహాయింపు కాదు. అలాగే దళిత సామాజిక వర్గాలకు చెందిన ఆఫీసర్లు అరెస్ట్ అయినప్పుడు దళిత సంఘాలు బయటకు వస్తాయి. అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏబి వెంకటేశ్వరరావుని ఆయన మీద ఆరోపణలు చేసి ఆయనకు ఉద్యోగం ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏడిపించినప్పుడు అప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన సంఘాలు బయటకు వస్తాయి. ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా దానికి మినహాయింపు ఏం కాదు. ఇప్పుడు ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసేసారంటూ బ్రాహ్మణ సంఘాలు రోడ్డు మీదకి వచ్చాయి. అసలు ఇప్పుడు ఆఫీసర్లు వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్న ఫలానా కులానికి చెందిన ఆఫీసర్లు ఆ ఫలానా కులానికి అసలు ఎప్పుడైనా దన్నుగా నిలబడ్డారా? పోనీ వీళ్ళు ఏదైనా ఉడతా సాయంగా ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు చేసింది ఏంటి కమ్యూనిటీకి? ఇలాంటి ఆలోచనతో అవతల వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. పైగా వీళ్ళందరూ కలిసి ఏంటంటే రేషనలిస్టిక్ రూమ్ ఇస్తున్నారు కావాల్సినంత. చూసారా కులతత్వం ఎలా పేటరేగిపోయిందో అని. ప్రభుత్వం కూడా ఎంటర్టైన్మెంట్ షోని ఎంజాయ్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా సరే. ఇప్పుడు ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టు, దాని కథా కమామిషు సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు అండ్ మాజీ ప్రభుత్వ సలహాదారు దేవాదాయ శాఖకు సంబంధించి జ్వాలాపురం శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. ఇప్పుడు ఇంతకుముందు ఏబి వెంకటేశ్వరరావుని అరెస్ట్ చేసినప్పుడు కూడా అరెస్ట్ కాదు, ముందర అసలు కేవలం జస్ట్ ఆరోపణలు చేసి ఆయనకు ఉద్యోగం ఇవ్వకుండా చేసినప్పుడు కూడా ఇలాగే కమ్మ సంఘాలు బయటకు వచ్చాయి. ఇవాళ మీరు వస్తున్నారు, రేపొద్దున ఇంకో కులం వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళు వస్తారు. ఏమంటే ఆఫీసర్గా చూడండి, కులంతో ఎందుకు చూస్తున్నారు మీరు? మొదటిగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారి అరెస్ట్ అనేటువంటిది కాదంబరి జత్వాని కేసులో వారికి ఎటువంటి సంబంధము లేనప్పటికీ, అంటే కక్షపూరితంగా, అంటే ఏదో ఇంతకుముందు ప్రభుత్వాలు, గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వారి కర్తవ్యాన్ని వారు నెరవేర్చారు, వారి ఉద్యోగ ధర్మాన్ని వారు నెరవేర్చారు. దాంట్లో భాగంగా కొంతమందిని నాయకులను, టీడీపీ వారిని అరెస్ట్ చేసిండొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కక్షపూరితంగా ఏమీ లేని కేసును కాదంబరి జత్వాని గారిని మళ్ళీ ప్రలోభపరిచి వారిని పిలుచుకొని వచ్చి మరియు వారితో అభియోగం చేయించారు. కానీ ఈ అభియోగాన్ని ఎంతవరకు సమంజసం? కోర్టులు ఉన్నాయి, కోర్టులో తేలుస్తాయి. కానీ అరెస్ట్ చేసి వారిని లోపలికేసేంత దేశద్రోహం కేసు కాదు అనేది మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి అందరికీ కూడా తెలియదు. ఆయన అరెస్ట్ చేశారు, ఆయన బెయిల్ పిటిషన్ ఏదో ఆయన వేసుకుంటాడు, దీనికి కులం రంగు ఎందుకండి? కులం గతంలో కూడా మీరు ఇంతకుముందు మీరే చెప్పారు కదా, ఏబి వెంకటేశ్వరరావు గారు వచ్చినప్పుడు అన్ని కులాలు బయటకు వస్తున్నాయి. ఎవరు ఏ కులాన్ని వారు అరెస్ట్ అయితే ఆ కులాలు వారు ఆ సామాజిక వర్గానికి చేశారా లేదా అన్నది అవుట్ ఆఫ్ క్వశ్చన్. కానీ మనము మన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చాలా? మనవాడు అన్యాయంగా లోపల పడ్డాడు అని చెప్పి ఒక అజిటేషన్స్ రాష్ట్రంలో కొత్తగా స్టార్ట్ అయ్యాయి. మననే దాదాపు 13 జిల్లాల్లో కూడా మన ఏబి వెంకటేశ్వరరావు గారిని ఓ పక్క పోలుస్తూ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏమి చేశారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏమీ చేయకుండానే అరెస్ట్ చేశారు. కాబట్టి దేవుడా, ఈ యొక్క అతనికి తొందరగా బెయిల్ రావాలని, మరి ఈ యొక్క చేసి కుట్రగా బెయిల్కి ఆయన అప్లై చేసుకున్నారు, ఇప్పుడు చేశాడు. కుట్ర చేసినటువంటి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో కూడా చాలా మాత్రం అందరూ కూడా పూజలు నిర్వహించడం జరిగింది. వారికి కూడా థ్రెటన్ చేస్తున్నారు. కొన్ని జిల్లాలలో నువ్వు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద వారికి కేసు పెడితే మీరెందుకు చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి బ్రాహ్మణ సంఘాలను నాయకులు బెదిరించే పరిస్థితి. ఏ నాయకులు, ఏ పార్టీ నాయకులు? అన్ని తెలుగుదేశం ఎవరు చేస్తారు? కూటమి ప్రభుత్వ నాయకులు. ఏదైతే ప్రతి ఒక్క జిల్లాలలో మా వాళ్ళు శ్రీకాకుళం నుంచి అప్ టు హిందూ వరకు చేశారు. దాదాపు 3 జిల్లాల్లో బెదిరింపు కూడా అక్కడ పోయి ఇట్లా కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలి, వారికి బెయిల్ రావాలని చెప్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దానికి కూడా రేపు పొద్దున ఆయనకి బెయిల్ వస్తుందండి, బయటకు వస్తాడు, కనీసం ఆయన మిమ్మల్ని గుర్తించుకొని అక్నాలెడ్జ్ చేస్తాడు. ఆయన మమ్మల్ని గుర్తిస్తాడా లేదా అన్న కాదు, ఒక బ్రాహ్మణునికి అన్యాయం జరుగుతూ ఉంది అన్న ఉద్దేశంతో అందరూ బయటకు వస్తున్నారు. కానీ వారు తప్పు చేయలేదు కనుకనే ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడూ కూడా కోర్టు నుంచి స్టే తెచ్చుకోలేదు. మీరు బెయిల్కు హెల్మ్ ఆఫ్ అఫైర్స్లో కూర్చున్న వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిందని చేస్తున్నారు. ఇదేదో నిరుపేద బ్రాహ్మణుల కోసం చేస్తే మీకు మీ సేవా సంఘ సమాఖ్య ఉంది కదా, దానికి కాస్త మంచి పేరు వస్తుంది.
ఆయన బెయిల్ పిటిషన్ ఆయన చూసుకుంటారండి, మధ్యలో మీరెందుకు బెంగ పెట్టేసుకుంటున్నారు? అంటే బెంగంటే నేను చెప్పాను కదా, అన్ని కులాల మద్దతుతోనే ప్రతి ఒక్క పార్టీలు, ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క అధికారులు కులం యొక్క అండతోనే ఈ కాలంలో ముందుకు పోతున్నారు. కాలం అలా మారిపోయింది. ఇప్పుడు దీనికేం చేసే పరిస్థితి? జత్వానీని ఈయన వెళ్ళి తీసుకురావడం నిజమా కాదా చెప్పండి? జత్వానీ కేసులో ఇప్పుడు ప్రభుత్వం సూచనలు సలహాల మేరకు, ప్రభుత్వం ఆర్డర్స్ మేరకు వారు చట్టము తన పని తాను చేసుకొని పోతున్న అనే అంశాన్ని వారి యొక్క అధికారంతో వారి యొక్క దీన్ని వారు నిర్వర్తించారు. దాంట్లో వారు ఒక్కరే కాదు కదా, అందరూ ఎంతమంది అధికారులు ఉంటారు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇంతమంది అధికారులు ఉంటాయి. మననే చూసాము, సింహాచల దేవస్థానంలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఆ మంత్రి గారి నుంచి అందరినీ వదిలిపెట్టి, ఎవరైతే బాధ్యులను వదిలిపెట్టి కింద ఈవోలను చిన్న చిన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. అట్లా కింద ఎంతమంది ఉంటారు వీళ్ళ కేసులో, వీళ్ళని చేయకుండా ఒక మెయిన్ డీజీ అధికార స్థాయిలో ఉన్నటువంటి అధికారిని చేశారంటే ఇది ఓన్లీ కక్షపూరితంగానే వారు గతంలో చేసినటువంటి అరెస్టులను దృష్టిలో పెట్టుకొని అప్పుడు కూడా ప్రభుత్వం యొక్క సలహాలు సూచనల మేరకే వారి యొక్క తన పనిని వారు నిర్వర్తించింటారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కక్షపూరితంగా చేయడం భావ్యం కాదు అని మా సంఘాలన్నీ బ్రాహ్మణులంతా బయటకు వస్తున్నారు. రైట్. ఇప్పుడు అదే మీరు కంపేర్ చేశారు కదా ఏబి వెంకటేశ్వరరావు గారి విషయం. ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఆయన తన బాస్ ఏం చెప్పాడు అది చేశాడు, ఇంకా దాన్ని తప్పుపట్టాల్సింది ఎందుకు? ఆయన పదే పదే మీరు టార్గెట్ చేయడం దేనికి? ఏబి వెంకటేశ్వరరావు గారి అది వేరే, అంటే ఆయన సిస్టమ్ వేరే. ఆయన జరిగిండేది మన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇజ్రాయెల్ టెక్నాలజీని ఉపయోగించి వారు తీసుకొని వచ్చి ఫోన్ ట్యాపింగ్ను తీసుకొని వచ్చి దాన్ని అందరూ అధికారుల మీద నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ చేశాడు అతను. అది ప్రభుత్వము, వైసీపీ ప్రభుత్వం దాన్ని నిర్ణయించింది వీళ్ళు చేశారు అని నిర్ధారించిన తర్వాత దాన్ని హోమ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చింది. సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ అతను ఇంట్రాగేట్ చేయమని కూడా ఆర్డర్ ఇచ్చింది. అంటే వారు ఇంట్రాగేట్ చేయమని హోంమంత్రి అప్పుడు అమిత్ షా గారు ఇస్తే ఇప్పుడు దాన్నే తప్పుపట్టే పరిస్థితి వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వానికి. అంటే అప్పుడు మన అమిత్ షా గారు చెప్పిండేది నిజమా అబద్ధమా అన్నది కూడా ఇప్పుడు టీడీపీ బాగా దగ్గర కదా అమిత్ షా, వైసీపీకి అడగకపోయారా? ఇప్పుడు వారు ఇచ్చారు కదా, ఆర్డర్ ఇచ్చారు, ఇంట్రాగేట్ చేయమన్నారు, కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఆ కోర్టు స్టే వీళ్ళకు చంద్రబాబు నాయుడు గారికి కానీ మరి కూటమి ప్రభుత్వంలో అందరికీ కానీ ఈ ఏబి వెంకటేశ్వరరావు కానీ వారికి శ్రీరామ రక్ష స్టేలు అనేటువంటి. అదే సీతారామాంజనేయులు గారు ఎక్కడ ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఆయన స్టేకు పోలేదు, యాంటిసిపేటరీ బెయిల్కి కూడా ఆయన పోలేదు. వెళ్ళమనండి, అది అవసరం. ఇప్పుడు సరే, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు బెయిల్కి వెళ్తారు, బెయిల్ తెచ్చుకుంటారు. దాన్ని కోర్టు వారు దాన్ని సబబా కాదా, కరెక్ట్ జరిగిందా లేదా అనేది నిర్ధారిస్తారు. సరే, కోర్టు సంగతి పక్కన పెడతానండి. కాదంబరి జత్వాన్ని వెళ్ళి పిలుచుకురావడం కరెక్టా కాదా? కాదంబరి జత్వాన్ని పిలుచుకురావడం కరెక్టే కదా. పిలుచుకురావడం చట్టం తన పని చేసి చెప్పినారు, ఆమె మీద అభియోగం ఉంది, పిలుచుకొని వచ్చారు, దాన్ని మాట్లాడారు, కేటు అదంతా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది కదా. దాన్ని మరీ తవ్వి ఆమెతో పెట్టించి మరీ తీసుకొని వచ్చి ఆమెను కక్షపూరితంగా మరీ ఆమెను పిలుచుకొని వచ్చి ఈయన మీద కేసు పెట్టించడం అంటే రాను రాను ప్రభుత్వంలో ఏమవుతుంది, పోలీస్ అధికారులు పనిచేసే పరిస్థితి వస్తుందా? పనిచేసే పరిస్థితి రాదంటారు మీరు? ఇంకా రాను ఇదే కొనసాగిందంటే రాను పోలీసు అధికారులు పనిచేసే ఉండదు, ప్రభుత్వాల మీద వాళ్ళు ఎదురు తిరిగే పరిస్థితి అవుతుంది. అది రాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నా. ప్రభుత్వాల మీద పోలీస్ ఆఫీసర్సే ఎదురు తిరుగుతారంట. అంతే, తప్పదు కదా. ఇటువంటి కేసుల్లో అంతా లేని కేసులన్నీ ఒక్కొక్కటి వేసి ఎవరైతే గత ప్రభుత్వంలో వారికి సపోర్ట్గా ఉన్నారో లేకుంటే చెప్పిన పని చేశారో, చట్టం తన పని దాన్ని చేసుకుపోయిందనే దాంట్లో ఆ విధంగా పోయిన వాళ్ళని ఇప్పుడు అరెస్టులు చేసి వాళ్ళని పిలిపించి మరీ చేయిస్తున్నారంటే ఇంకా 2 రోజులు పోతే 1-2 అవుతుంది, ఇంకా 3-4 తర్వాత ఎదురు తిరగాల్సి వస్తుంది కదా. ఎదురు తిరిగితే అప్పుడు పరిస్థితి ఏమవుతుంది, ప్రభుత్వాల పరిస్థితి ఏమవుతుంది? పోలీసులు ఎవరి మీద అరెస్ట్ అధికారుల మీద చేస్తే ఆ అధికారులు ఆ డిపార్ట్మెంట్ ఎదురు తిరిగిందనుకో ప్రభుత్వాల పరిస్థితి ఏమి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి కదా. సరే, ఇప్పుడు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీకు అండగా నిలబడేవాళ్ళు ఎవరు ఉన్నారండి? అదే నేను చెప్పేది, అండగా నిలబడే వాళ్ళకి బ్రాహ్మణ సామాజిక వర్గం చాలా చితికిపోయిన సామాజిక వర్గం. అన్ని సామాజిక వర్గాల మాదిరి, రెడ్ల మాదిరి, కమ్మల మాదిరి, ఇంకొక బలియ సామాజికం, మిగతా సామాజిక వర్గాలంత స్ట్రాంగ్ కాదు. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, ఒక సామాజిక వర్గానికి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన అధికారికి ఒక న్యాయమా, అదే బ్రాహ్మణ సామాజిక వర్గ అధికారికి చెందిన అధికారికి ఒక న్యాయమా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఈయనకి జరిగిన అన్యాయం ఏంటో స్పెసిఫిక్గా చెబితే అది న్యాయమా అన్యాయం అనేది వాళ్ళు చెప్తారు. అవును, అతని మీద ఏమీ లేని కేసును కాదంబరి జత్వాని గారు ఎక్కడో ఉంటే ఆ కేసు అయిపోయింది, దాన్ని మరీ ఆమెను
ఈ యొక్క కేసు మీద మరి సీతారామాంజనేయుల గారి మీద ఆమెతో అభియోగం మోపించారంటే ఇది లేనిపోని ఆరోపణే కదా అని అడుగుతున్నాను. మొన్న ఆవిడ వచ్చింది కదా, మన ఈ మధ్య విజయవాడ వచ్చింది, ఇంకా నా కేసు ఏం తేల్చలేదు, ఇన్స్టెంట్ జస్టిస్ అన్నారు కదా, తేల్చలేదు. అప్పుడు కూడా ఏమన్నా మాట్లాడిందా మళ్ళీ? అదే నేను ఇటువంటి పరిస్థితుల్లో ఏమైపోతుందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అయిపోతుంది, టీడీపీ ప్రభుత్వము ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు జమ్లీ వస్తే ఇంకొక సంవత్సరానికో 2 సంవత్సరాలకు వెళ్ళిపోతుంది. మరీ కాదంబరి జత్వారెడ్డిని పిలుచుకొని వచ్చి నా మీద ఫోర్స్ చేసి సీతారామాంజనేయుల గారి మీద కేసు పెట్టించారు పలాని వాళ్ళు అని చెప్తే మళ్ళీ వాళ్ళని పిలుచుకురావాలి కదా. అంటే ఇదంతా అవసరమా అని అడుగుతున్నాను నేను. ఇది జరగదా? ఇది జరిగినది అది కూడా రేపు జరగచ్చు కదా. ఇటువంటివి తోడుకుంటా కక్షపూరితంగా చేసుకుంటా పోవడం అనేది చాలా భావ్యం కాదు. ఒక కమ్మవారికి ఒక న్యాయము, కరణాలకి ఒక న్యాయం కాకుండా మీరు ముఖ్యమంత్రిగా అన్ని సామాజిక వర్గాలకి మీరు ముఖ్యమంత్రి, అందరినీ దృష్టిలో పెట్టుకోండి అని మేము చెప్తున్నాం. బ్రాహ్మణులంతా చాలా ఆవేదన చెందుతున్నారు ఈరోజు. అంటే బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణులందరూ కూడా ఒక మనకు ఏదో ఒక పెద్ద ఆఫీసరు ఒక డీజీ స్థాయిలో ఉన్నారు, మా కష్టం వస్తేనో నష్టం వస్తేనో ఆయన దగ్గరికి పోయి మేము తీర్చుకోవాల్సిన పరిస్థితుల్లో అటువంటి వారినే లోపలేశారంటే ఇంకా మన పరిస్థితి ఏమి అని చెప్పి బ్రాహ్మణులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. సరే, ఎలాగో మీరు వైసీపీ నాయకులుగా ఉన్నారు, మరి మీ అధినాయకుడి దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయం? మా అధినాయకుడి దృష్టికి తెలియకుండా పోతుందా? మన దృష్టికి తీసుకుపోయేదేమి, వారికి ఆటోమేటిక్గా రోజు పేపర్లలో అంత వస్తూ ఉన్నాయి కదా, రోజు తెలుస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పని ఏదో ఒకటి సహాయం చేయడము ఏదో ఒకటి చేస్తారు, దాని ప్రకారం చేసుకుంటూనే వెళ్తారు. ఓకే, అంటే ఈ ఎపిసోడ్లో మొత్తం మీరు హీ వాంట్స్ టు డ్రా బ్యాటిల్ లైన్స్, అంటే అనవసరంగా మీరు కులాల మధ్య యుద్ధ మేఘాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు శ్రీకాంత్ గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు నాకు తెలిసి ఈ కులపక్షపాతానికి వ్యక్తి కాదు, ఆయన ఇంపార్షియల్గా ఉంటారు. ఆయన చాలా జాగ్రత్తగా ఆ కూర్పు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. ఆయన ఆఫీసర్స్ని పెట్టుకునే విషయంలో కానీ అందరికీ అవకాశం ఇస్తారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రెడీలు వేసిపారు బరిగా. అట్లే అన్ని సామాజిక వర్గాలను నేను ఇంతకుముందు చెప్పేటట్టు పోతే చిన్న విషయానికి వస్తే ఇప్పుడు సత్యవేడి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారి మీద మహిళ అభియోగం చేసింది కదా, వారి మీద ఒక మహిళ అభియోగం చేసింది. అంతకుముందు నామా నాగేశ్వరరావు ఉండేవాడు, ఆమె మీద చేసింది. చింతమనేని ప్రభాకర్ గారు ఒక ఎంఆర్ఓను దుర్భాషలాడి కొట్టే పరిస్థితి వచ్చింది, ఆమె కూడా మహిళా కేసు పెట్టారు. అంటే వీళ్ళందరినీ ఏమి చెయ్యండి, వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉండి వారి చెయ్యండి, ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పటికీ అరెస్ట్ చేయవలసి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా. ప్రభుత్వాన్ని అడిగే పని మీరు అదే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇన్ని రోజులు ఇంకా అందరూ ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇంకొక విషయం తెలుసో తెలీదో, ఇప్పుడు కులాల మీద దీనికి వచ్చారు కదా మాట్లాడుతున్నా. అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడా అనే చాలామంది బ్రాహ్మణులకు కూడా తెలియదు. మొన్న కొంతమంది బ్రాహ్మణ నాయకులు 12 జిల్లాలలో చెప్తే కదా ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని, వారికి బెయిల్ రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించినప్పుడు దేవాలయాల్లో అరే సీతారామాంజనేయులు గారు మనవారా, సీతారామాంజనేయులు గారు మన సామాజిక వర్గానికి చెందినవాడా అనే ఆలోచన మొన్న వచ్చింది అందరికీ. ఇది నిజంగా ఇది రాను ఇట్లా కులాల మీద యుద్ధమే ప్రకటిస్తే అందరూ కూడా అన్ని కులాలు కూడా ఒక విషయం అడుగుతాను శ్రీకాంత్ గారు, మరోలా అనుకోమాకండి. ఇంకో విషయం నేరుగా అడుగుతాను, మీరు ఎంత అండి ఉంది రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద తిప్పి కొడితే 2% కూడా ఉండరు, 3%, 3%. మీకు ఎందుకు సార్ ఈ కులాలు ఈ గోళలు ఇవన్నీ ఎందుకు? రేపొద్దున దీన్ని యాజిటేషన్ పెద్ద చేశారనుకోండి, మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఎవరో ఒకటి, ప్రభుత్వం చేయదు, ప్రభుత్వానికి అవసరం ఉండదు, టార్గెట్ చేస్తారు, దాడులు జరుగుతాయి. ఇవన్నీ అవసరమా? మీరు వాళ్ళతో పోరాడగలరా? 2 పెద్ద సామాజిక వర్గాలని అన్నారు, వాళ్ళతో పోరాడే శక్తి మీకుందా? ఇప్పుడు గతంలో రాజకీయంగా ఎత్తున ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే అసెంబ్లీలో 20 సీట్లు 25 సీట్లు 30 మంది 40 మంది ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు మనకెందుకు లేని 2కు 1కి పడిపోయాం. గతంలో వైసీపీ ప్రభుత్వంలోనే 3 టికెట్ ఇచ్చారు, టీడీపీ ప్రభుత్వాల్లో ఎప్పటికీ బ్రాహ్మణులకు టికెట్లే లేవు. 3 కాదు 30 మందికి ఇచ్చినా వాళ్ళకి ఏం సేవ్ ఉండదు కదా. ఆయన చెప్పింది ఏదో వినేసి అయ్యా అలాగే అని చెప్పి సంతకం పెట్టి రావాలి. సరే మనవాడు ఉన్నాడు అని ఒక ధైర్యం అనేది ఉంటుంది కదా ఒక సామాజిక వర్గానికి. మీరు చెప్పే ఆయన ఎవరు, కోన రఘుపతి గారు, ఆయన బ్రాహ్మణులకి తప్పితే అందరికీ అందుబాటులో ఉండేవాడు. నేను ఇంకెవరినో సరే ద్రోణరాజు గారు వెళ్ళిపోయారు అనుకోండి, మల్లాది విష్ణు గారు తుపాకీ దొరకడు ఆయన.
మీరు వీళ్ళందరినీ భుజాన వేసుకొని తిరిగి ఎందుకంటే మీ సంఘం పరువు తీసేసుకుంటారు మీరు. సరే సార్, మా బ్రాహ్మణులకు ఉన్నారు అని ఒక ఎప్పుడైనా నేను స్ట్రైట్ అడుగుతా, ఎప్పుడైనా మల్లాది విష్ణు అనే వ్యక్తి, కోన రఘుపతి అనే వ్యక్తి మీ సమాజానికి ఏమైనా చేశారా? పనికొచ్చే ఒక కార్యక్రమం చేశారా? ఎప్పుడు ముఖం చాటేసి తిరిగి అందుకనే వాళ్ళు దే లాస్ట్ దేర్ గ్రౌండ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ అసెంబ్లీ సెగ్మెంట్స్. వీళ్ళ మీ నాయకులు మీకు సిగ్గనిపించట్లా? అంటే ఒకటి చేసి దగ్గరికి పోయేవాళ్ళు కొంతమందికి వాళ్ళు ఏదో న్యాయం చేయాలనుకున్న వారికి చేసేవారికి మల్లాది విష్ణు కెరీర్ మొత్తంలో అలా బ్రాహ్మడి కోసం నిలబడి చేసిందైతే నాకు తెలిసి లేదు. కోన రఘుపతి కనీసం అలాగేనండి చూద్దామండి అనే మాట అని అంటాడు. మల్లాది విష్ణు అసలు వాళ్ళకి మీరు చెప్పే మీ కులానికి తప్పించి అందరికీ అందుబాటులో ఉంటాడు. మీ కులపోళ్ళు ఫోన్లు చేస్తే ఆయన అందుబాటులో ఉంటాడు. మీకు తెలుసో తెలీదో కనుక్కోండి ఒకసారి. నేను చెప్పాను కదా, మీరే కనుక్కోండి. అందుకనే మా బ్రాహ్మణ సామాజిక వర్గానికంతా బ్రాహ్మణ సంఘాలు చాలా గట్టిగా పనిచేస్తుంటాయి. అంటే రాష్ట్రంలో ఒక 4-5 సంఘాలు ఉన్నప్పటికీ ఏ సంఘంలో ఉన్నా కూడా ఎవరికన్నా బ్రాహ్మణునికి అన్యాయం జరిగిందంటే అన్ని సంఘాలు బాగా ప్రతిఘటించి ప్రతి ఒక్కరూ పోయి వారికి సహాయం చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది బ్రాహ్మణ సామాజిక వర్గంలో. కాబట్టి నాయకులను మేము పెంచుకోవాలి, అధికారులను అన్యాయమైన వారిని అందరం కూడా సంఘాల తరపున మనం కూడా ముందుకు వెళ్ళి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది. రైట్. అంటే మీరేదో కొంత ఒక చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారు ఈ వ్యవస్థలో. తప్పకుండా. మరి సరే, మీరు వైసీపీ నాయకులు కాకపోయినా సరే మీ సమాఖ్య తరఫున ప్రభుత్వానికి ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా? ప్రభుత్వానికి రిప్రజెంటేషన్, ఎందుకంటే ఇప్పుడు మీ 13 జిల్లాల నాయకులు, మా 13 జిల్లాల నాయకుల్లో ప్రతి ఒక్కటి సీఎం ఆఫీస్కి అందరూ కూడా ఇట్లా అన్యాయంగా ఇరికించిన వారిని కొంచెం మాకు తొందరగా వారికి బెయిల్ వచ్చే విధంగా కావాలని చెప్పి కొంతమంది అందరూ కూడా సీఎం ఆఫీస్కి ఇచ్చారు. తొందరలోనే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ వారికి అందరికీ మా వాళ్ళకి దొరకడం లేదు. ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళు తిరుగుతున్నారు కదా కొంచెం కార్యక్రమాల్లో, తొందరలోనే దొరుకుతూనే నాకైతే నమ్మకం ఉందండి. ఇది ముఖ్యమంత్రి గారి నోటీసులోకి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఈ అంశాన్ని అడ్రస్ చేస్తారు. చెయ్యాలనే కదా అందరికీ అడ్రస్ చేస్తారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవాలనే అందరూ కూడా. క్యాబినెట్లో ఇప్పుడున్న మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ చంద్రబాబు గారికి అయితే సమదృష్టి ఉంది. ఆయన అందరినీ సమానంగా, ఆయన ఆఫీసర్స్లో ఎక్కువ మంది మరి మీ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు ఆయన ఆఫీసర్స్లో. ఎక్కడ ఆఫీసర్స్ ఇప్పుడు ఆఫీసర్స్లో ఇప్పుడు ఎక్కడ అంత పెద్దగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కానీ అధికారులు కానీ ఎక్కడా లేరు. ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే మనం చూసాం, చిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం చేశారు, వారికి ఉన్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని పోయి ములాఖతు పెట్టుకొని వారిని వచ్చి మాట్లాడి రావడం, రాజమండ్రి జైల్లో కలిసినట్టు, విజయవాడ జైల్లో కలిసి వచ్చారు. కలిసి వస్తే ఈ ఎల్లో మీడియా కానీ ఈ టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ ఎంత ఇదిగా ఏబి వెంకటేశ్వరరావే మాట్లాడుతున్నాడు. ఏబి వెంకటేశ్వరరావు డైరెక్ట్గా వచ్చి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని తిట్టే పరిస్థితి ఆయన. ఇప్పుడు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో, మన ఫోన్ ట్యాపింగ్ కేసులో మీకు స్టే రాకుండా మీరు స్టే తెచ్చుకొని ఆయన్ని అడ్డం పెట్టుకొని ఇది పోల్ మేనేజ్మెంట్స్ చేసుకొని మీరంతా కూడా పనిచేశారు. అరెస్ట్ కాకుండా చూసుకున్నారు, మిమ్మల్ని ఇంటరాగేట్ చేయకుండా చూసుకున్నారు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడి రావడంలో తప్పేముందండి? వారు వచ్చి మాట్లాడారు. ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా తిట్టారు మాట్లాడి. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి ఉండవల్లి గారి పేరెత్తే అర్హత కూడా లేదు. ఎందుకంటే అతను నీతి నిజాయితీ అయిన పొలిటికల్ లీడర్. వారు ఈనాడు కేసులో, రామోజీరావు కేసులో ఇన్కమ్ ట్యాక్స్ డబ్బు వచ్చి ఆయనకు 2% 5% వస్తే ఆయన ఎవరికి ఇచ్చాడు? వారు దీన్ని అనాథ శరణాలయాలకి, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్కి ఆయన వచ్చిన డబ్బును గవర్నమెంట్ ఇచ్చే దీన్ని పనిచేశాడు. ఇప్పుడు ఉండవల్లి గారు వెళ్ళి కలవటం వల్ల ఏబి వెంకటేశ్వర గారికి ఉన్న అభ్యంతరం, అదే ఏం అభ్యంతరమో నాకు అభ్యంతరం ఏమని చెప్పారు? అంటే అభ్యంతరం అంటే అటువంటి వారిని వీళ్ళు పోయి కలుస్తున్నారు అనే ఒక రీతిలో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఆయన ఒక్కడే కాదు, చాలామంది పత్రికల్లో వచ్చి. సార్, మీ సమాఖ్య ఇప్పుడు ఇంత పెద్ద సమాఖ్య ఉందన్నారు కదా మీ కులానికి, ఏబి వెంకటేశ్వర ఇంటి ముందు వెళ్ళి శంఖానాదం చేయండి. నిదానంగా ఒకటొకటి స్టార్ట్ అవుతాయి. శంఖానాదం అయితేనేమి, ఇప్పుడు మన గుళ్ళో పూజలు చేశారు, మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశారు. లేకపోతే గాంధీగిరి చేయండి, వెళ్ళి ఆయనకు గులాబీ ఇచ్చిరండి, అవి చేయాలి. కానీ మీ కులాన్ని మీ మెడలో వేసుకుని తిరగటంలో ఏమైనా ఉపయోగం ఉందా అంటా నేను. అంటే ఉపయోగం ఉందా లేదా అంటే మనము మన నాయకులను కానీ అధికారులు కానీ కాపాడుకునే అవసరం మనకుంది కమ్యూనిటీకి. రేపు పొద్దున ఇదే సీతారామంజనేయులు గారు పోస్టింగ్ వచ్చిన తర్వాత మీకు వెళ్ళి తిరిగి చూస్తాడా? ఖచ్చితంగా ఆయన తిరిగి చూస్తాడో లేదో వచ్చిన తర్వాత అడుగుతాం. తప్పకుండా ఏదన్నా ఫలానా మన సామాజిక వర్గానికి న్యాయం జరిగింది, అందరూ చేస్తున్నారు, అందరూ అన్ని సామాజిక వర్గాలకు చేస్తున్నారు, మీరు కూడా చెయ్యండి అని అడుగుతాం. ఇంతవరకు మనము నష్టపోయినదే దానికే.
మా సామాజిక వర్గం పోయి మనము అడగలేము, వాళ్ళు మనం అడిగినా కూడా చేస్తారా లేదా అన్నది సెకండరీ వదిలిపెడితే మనం అడగడంలోనే మీ మనం నాయకులే చేయట్లేదు, విఫలమవుతున్నాం. మీకు బయట వాళ్ళు ఎందుకు చేస్తారండి? మల్లాది విష్ణు చేయడు, కోన రఘుపతి చేయడు, మీరు బయట వాళ్ళు హౌ కమ్ యూ ఎక్స్పెక్ట్ మీ ఆఫీసర్స్ చేస్తారు ఎట్ అనుకుంటారు మీరు అండి శ్రీకాంత్ గారు? ఈసారి ఇప్పుడు మారింది, ఆఫీసర్స్ కానీ ఇప్పుడు వచ్చే నాయకులు కానీ చేస్తారనే నమ్మకం మాకుంది, చేయించుకుంటాము అనే ఒక దమ్ము కూడా సంఘాలకంతా ఉంది అని చెప్తాను. ఇప్పుడు మల్లాది విష్ణుయే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన మరి అంత చేటు గెలిపించారు 2 సార్లు అక్కడ మరి ఆ నియోజకవర్గం. ఆయన వాళ్ళకి చెప్తే అందరికీ అందుబాటులో ఉంటాడట. మామూలుగా యాక్చువల్గా కనీసం ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాడు, సరే ఓడిపోయాడు, ఓడిపోయిన తర్వాత అందుబాటులో ఉండట ఆయన. మల్లాది విష్ణు గారి కాన్స్టిట్యున్సీలో దాదాపు బ్రాహ్మణులు 50,000 మంది పైన ఉంటారు. యాక్చువల్గా అది బ్రాహ్మణులు విజయవాడలో మీరు అంటే సమాఖ్య తరఫున చెప్పండి, సమాఖ్య తరఫున మీరు చేస్తే పేద బ్రాహ్మణుల కోసం ఏదైనా ఉపయోగపడేది చేయండి. మీరు చేస్తున్నాం. ఇప్పుడు పెద్ద ఆఫీసర్ల కోసం కాదు, పేద బ్రాహ్మణుల కోసం చేయండి. జనం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఆఫీసుల వాళ్ళు కాపాడుకోగలరు సార్. ఏ ఒక్క దేవాలయంలో అన్యాయం జరిగినా అర్చకునికి కానీ మీరు పేద పురోహితులకి మీరు సాయం చేయండి, తప్పకుండా మీ సమాఖ్యని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ తొలి పూజలో మీ గోత్రం, మీ కులగోత్రాల పేర్లు చెప్పి మరి మీ తరఫున దేవుడికి ప్రార్థనలు చేస్తారు. వీళ్ళకి చేసినందువల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంట? యాక్చువల్గా మా సమాఖ్య తరపున ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరపున మేము రాష్ట్రంలో ప్రతి సంవత్సరము ఎవరైతే అధికారులు కానీ, ఎవరైతే పురోహితులు కానీ, ఎవరైతే పండితులు కానీ, ఎవరైతే డాక్టర్లు కానీ, ఎవరైతే ఇంజనీర్లు కానీ, ఎవరైతే క్రీడారంగంలో వచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి మేము ఉగాది పురస్కారాలు ఇస్తాం ప్రతి సంవత్సరము. మా సంఘం పేరు మీద పంచాంగ ఇది జరుగుతుంది కార్యక్రమం, ఉపనయనాల కార్యక్రమాలు జరుగుతాయి. అందరికీ ఎక్కడ ఏ బ్రాహ్మణునికి అన్యాయం జరిగినా మా సంఘం ముందు ఏదైనా కానీ దేవాదాయ శాఖలో కానీ ఇంకొక శాఖలో కానీ ఇంకొక చిన్న మీరు చెప్పినట్టు పేద బ్రాహ్మణులకు న్యాయం చేయాలంటారు. వారికి హాస్పిటలైజ్డ్ అయిన పేద బ్రాహ్మణ పిల్లలకి టెక్స్ట్ బుక్స్ను అయ్యి కొనించండి, వాళ్ళ ఫీజులు కట్టండి. తప్పకుండా మా కుటుంబాలన్నీ మీకు గ్రేట్ఫుల్గా ఉంటాయి. తప్పకుండా చేస్తున్నాం. పెద్ద ఆఫీసర్లు వాళ్ళు ఆల్రెడీ డీజీ స్థాయిలో ఉన్న ఆయనకి ఇవాళ మీరు చేసే సాయం సముద్రంలో కాకిరెట్ట. సరే, సముద్రంలో కాకిరెట్ట అయినా కూడా మనవాడంటూ ఆ స్థాయిలో ఉన్నాడనేది బ్రాహ్మణ సామాజిక వర్గానికంతా తెలియాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఏ స్థాయిలో ఉన్నారు, అటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఇప్పుడు మామూలుగా జనరల్గా బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఎమ్మెల్యేలు కూడా చాలామంది కోన రఘుపతిని, మల్లాది విష్ణు గారిని కూడా బ్రాహ్మణ సంఘాలు తీసుకొని పోయి వాళ్ళని మీటింగులకు పిలిస్తే వీళ్ళు బ్రాహ్మణులా అనుకున్నారు గత ఒక 5-10 ఏళ్ళ కింద. ఇప్పుడు వాళ్ళు ఒక బ్రాహ్మణులుగా ఇప్పుడు వారు కూడా బ్రాహ్మణులకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. అంటే మనం తెలియజేయాలి కదా, మన అధికారి మన వాడుకున్నాడు అంటే ఏదైనా అవకాశం వస్తే వాళ్ళే డైరెక్ట్గా పోయి కలిసే పరిస్థితి వస్తుంది సంఘాలతో పాటు కానీ వాళ్ళతో కానీ. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో ఉన్నాడు అని, మనవాడు ఉన్నాడు అని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని కానీ మీతో మాట్లాడడం కానీ ఈరోజు మీరు మమ్మల్ని పిలిచి వారి గురించి మాట్లాడడం అనే దానికి నేను నిజంగా చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. ఎందుకంటే మనవాడు సీతారామాంజనేయులని మా సామాజిక వర్గానికి అంతా తెలియాలి, ఎందుకు అన్యాయం జరుగుతుందని తెలియాలి, ఏ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని తెలియాలి. తద్వారా మనం ఎవరైతే మనల్ని బాగా చూసుకుంటారనే పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసి సీతారామాంజనేయులకి అన్యాయం జరుగుతోంది. ఇదే కేసులో జత్వానీకి అన్యాయం జరుగుతుంది. మరి న్యాయం ఎవరికి జరుగుతున్నట్టు? జత్వానీకి అన్యాయం జరిగిందని ఆవిడ చెబుతుంది, సీతారామాంజనేయులకి అన్యాయం జరుగుతుంది ఈయన చెప్తాడు. మరి వీళ్ళిద్దరిని అన్యాయం చేసింది ఎవరండి? ఎవరు చేస్తున్నారని దేవునికే తెలియాలి. మనం దాని గురించి మాట్లాడి ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది కదా. ఇన్వెస్టిగేషన్ అందుకనే ఇప్పుడు కోర్టులో సీతారామాంజనేయులు గారి మీద వేశారు. ఇప్పుడు బెయిల్కి ఇంకా రాలేదు. లోపల బెయిల్ రానియకుండా కూడా కక్షపూరితంగా జరుగుతుంటాయి. అదొక సంప్రదాయంగా నడుస్తుంది కదా. అదే ఆ సంప్రదాయానికి తెర పెట్టాలి అని నా ఉద్దేశం. ఆ సంప్రదాయానికి తెర అవునన్నా కాదన్నా జ్యుడిషియరీలో ఉండే ఆ చట్టంలో ఉండే ఆ లొసుగుల్ని అడ్వాంటేజ్గా తీసుకొని మీ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా పోరాడుతుంది. వాళ్ళకున్న ఇంటలెక్చువల్ బేస్ మీకు లేదు. మీదేంటంటే మీరు ఇంకా అన్ఆర్గనైజ్డ్ సిస్టంలో ఉన్నారు, అవ్యవస్థీకృతమైన సిస్టమ్ మీది, వాళ్ళది ఆర్గనైజ్డ్. మీ దగ్గర లాయర్లు వాళ్ళని చూడంగానే డెఫినెట్గా ఈ కేసు పోతుందని చెప్పేయచ్చు. అంత గొప్ప నేపథ్యం ఉన్న లాయర్లు మీ కేసులు వాదిస్తుంటారు. అండ్ ఇంకోటి, ఇది పూర్తిగా పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యక్తిగతంగా ప్రభుత్వంతో పోరాడాల్సిన విషయం. సో ఈ కుల సంఘాలకో లేకపోతే ఇంకొకరికో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదని చాలామంది ఎలిట్ సెక్షన్స్ భావిస్తున్నాయి. ఆయన కేవలం బ్రాహ్మలే కాదు, ఆయనకు సపోర్ట్గా చాలామంది ఆఫీసర్స్ కూడా ఆఫ్రికాలో ఆయనకు కావాల్సిన టెక్నికల్ అసిస్టెన్స్ అంతా అందజేస్తున్నారు. ఎందుకంటే ఆన్ స్క్రీన్ వాళ్ళు రాలేరు, బట్ అందజేయాల్సింది అందజేస్తున్నారు. సో సీతారామాంజనేయులు ఆయన అందరు ఆఫీసర్, అదే అందరు ఆఫీసరే. కానీ అన్యాయంగా గుంటూరులో చేసినప్పుడు కానీ విజయవాడలో చేసినప్పుడు కానీ
ఆయన ఇంకా చాలా జిల్లాలు చేశారు. ఇప్పుడు రౌడీ షీటర్ని బాగా అదుపులో పెట్టాడు ఆయన. వారు 5 జిల్లాలకు గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే 5 జిల్లాలకు ఎస్పీగా నియమించారు. ఎస్పీగా నియమిస్తే ప్రతి ఒక్క జిల్లాలలో కూడా రౌడీ షీటర్లు కానీ ఫ్యాక్షనిస్టులు కానీ దడబుట్టించాడు అతను. అంటే అంత నీతి నిజాయితీ పరుడు ఆయన. అతని మీద ఏ అభియోగము ఎక్కడే కానీ కరప్షన్ ఇది ఆయనకి ఎక్కడ ఏ జిల్లాలో పనిచేసినా ఇంతవరకు లేదు. కానీ ఈరోజు ఇది రావడం నిజంగా చాలా బాధాకరం. అంటే డూ యూ సస్పెక్ట్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ కాస్ట్ ఆర్గనైజేషన్స్ ఇందులో? ఈయన్ని అప్రదిష్ట పాలు చేయడానికి వేరే కుల సంఘాలు ఏమైనా పనిచేశాయని మీరు అనుకుంటున్నారు? వేరే కుల సంఘాలు ఏమి కానీ కూటమి ప్రభుత్వమే అతని మీద కక్షపూరితంగా ఉంది అని అనుకుంటున్నాను. అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా అదే భావిస్తున్నారు. ఎందుకంటే సీతారామాంజనేయులు గారు వారు ఇక్కడ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో నాయకులు కానీ చట్టము తన పని తాను చేసి ప్రభుత్వము సూచనల మేరకు సలహా మేరకు ఆయన పనిచేసి ఉంటారు, చట్ట ప్రకారం పనిచేసి ఉంటారు. ఆ చట్ట ప్రకారం పనిచేసిన దాన్ని వీరు జీర్ణించుకోలేక కక్షపూరితంగా ఇది జరిగింది అని మా బ్రాహ్మణుల అందరి ఆవేదన. రైట్. సరే, ఇప్పుడు మీరంటే మీ సమాఖ్య తరఫున వచ్చారు వైసీపీ నాయకుడు కన్నా కూడా. మరి మీ వైసీపీ నుంచి 2 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు బ్రాహ్మణులు, వాళ్ళు వెళ్ళి కలిసారా సీతారామాంజనేయుల్ని? ఉండవల్లి గారు ఒకరు పోయి వచ్చారు, ఆయన ఒక్కరు కలిసి వెళ్ళారు. మరి మిగిలిన మరి మీరేమో పార్టీ తరఫున పోరాటం చేస్తుంటే అదే బెజవాడలో కులాసాగా ఉన్న మల్లాది విష్ణు గారు వెళ్ళరు. మరి అదే అమరావతి రీజియన్లో ఉండే బాపట్ల ప్రాంతానికి చెందిన కోన రఘుపతి గారు వెళ్ళరు. మీలోనే మీకు ఐక్యత లేదు, జనాలకి ఏం చెబుతారు సార్ మీరు? ఐక్యతలో మాలో లేదన్నదండి, ఐక్యత తెచ్చుకుంటున్నాం మేము. ఇప్పుడు అంతా ఐక్యతగా ఉన్నాము. అందుకని ఐక్యతగా ఉన్నాము కాబట్టే ఈ యొక్క అంశాల మీద సంఘాలంతా కూడా పోరాడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంకోటి అంటే మామూలుగా జనరల్గా మీరు మాట్లాడుకుంటున్నది చూస్తే నాకు కూడా చాలా బాధ అవుతుంది. ఎందుకంటే సంఘాలు కూడా టీడీపీ అని కొంతమంది, వైసీపీ అని చీలిపోయారు. మీరు చీలిపోయారు కదా, మీ కులంలో కూడా చీలిపోయారు. వాస్తవం చెప్పుకోవాల్సినదే. కానీ నేనేమంటున్నానంటే ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు అందరూ కూడా సంఘటితం కావండి అని చెప్తున్నాను. కావాలి, మనం ఎదుర్కోవాలి, ప్రతిఘటించాలి, మన ఐక్యతను చాటుకోవాలి, ఈ విధంగా ముందుకు పోదాము అని చెప్పి నా ఆవేదన, నా బాధ అంతా కూడా మీ ద్వారా ఈరోజు అందరికీ రాష్ట్ర బ్రాహ్మణులందరికీ తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో బ్రాహ్మణ సామాజిక వర్గం సంఖ్య 3% మించి ఉండదు. సరే, ఐక్యత విషయంలో ఆయనకుండే నమ్మకాలు అనుమానాలు ఆయనకున్నాయి. నాకైతే నమ్మకం ఉంది ఐక్యత లేదని. సో ఈ లేని కారణంగా ఏంటంటే వీళ్ళ ఇబ్బందుల్ని అడ్వాంటేజ్గా తీసుకొని అవతల వాళ్ళు వీళ్ళ మీద రైడ్ ఓవర్ చేస్తున్నారనేది వీళ్ళ అభియోగం. ఇప్పుడు సీతారామాంజనేయులు గారు, పెండ్యాల సీతారామాంజనేయులు గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రిటైర్డ్ కాదు, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్గా చేశారు. ఆయన సర్వీస్లోనే ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. చేసే సమయంలో జత్వానీ కేసులో ఆయన కూడా అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. బెయిల్కి అప్లై చేసుకోలేదు. అంటే ఆయనకు నమ్మకం నన్ను ఎవరు అరెస్ట్ చేయరని. సరే, ఇప్పుడు ఇవాళ చేసి ఉంటారేమో, ప్రస్తుతం జైల్లో ఉన్నారు కాబట్టి. ఆయన్ని భుజాన వేసుకొని ఇప్పుడు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బయలుదేరింది. బట్ రేపు పొద్దున అదే ఆఫీసర్ వీళ్ళకి ఎంతవరకు నిలబడతాడు? అంటే ఇదేమి క్విడ్ ప్రోకో కాదు. ఒక సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అప్రోచ్ అయితే ఎంతవరకు నిలబడతాడు? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అండ్ శ్రీకాంత్ గారు ప్రస్తావన చేసిన దాంట్లో 2 పేర్లు చెప్పారు, కోన రఘుపతి, మల్లాది విష్ణు. వాళ్ళు మరి ఈ సామాజిక వర్గాన్ని తెప్పించి మిగిలిన వాళ్ళందరికీ అందుబాటులో ఉండేవాళ్ళు. వీళ్ళకి ఈ సామాజిక వర్గం వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తరు వాళ్ళు. మరి మీలోనే ఐక్యత లేనప్పుడు మీరు వెళ్ళి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తే గవర్నమెంట్ ఎందుకు పట్టించుకుంటుంది అనే ప్రశ్న వారిని అడిగా, శ్రీకాంత్ గారిని అడిగా. సరే, ఆయన సమాధానం పట్టించుకోకపోయినా మా పోరాటం అయితే మేము చేస్తాం, మా జనరేషన్స్కి తీయాలి, మన ఆఫీసర్ కూడా ఉన్నాడని. ఇదే స్పృహ మీకన్నా ఎక్కువ ఇతర సామాజిక వర్గాల్లో ఉంది. వాళ్ళు చేయించుకోగలుగుతున్నారు, సాగించుకోగలుగుతున్నారు. మరి మీరెప్పుడు సాగించుకోగలరు? శ్రీకాంత్ గారు, మళ్ళీ కలిసినప్పుడు చెప్పండి ఆ విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.